ఓటర్ల జాబితాలో అవకతవకలు నిర్మూలించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎండి విజయజ్యోతి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్ఎంపీ బంగ్లాలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు నిర్మూలించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, ఇందులో భాగంగా బాద్వేల్ డివిజన్ పరిధిలోని 7 మండలాల్లో పర్యటించి 1,00,000 మంది ఓటర్లతో సంతకాలు స్వీకరించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మన ప్రజాస్వామ్య దేశంలో అతి ముఖ్యమైనది ఓటింగ్ వ్యవస్థ. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వము మన ప్రజాస్వామ్య దేశము, మన ప్రభుత్వాలనే. కానీ అటువంటి ఓటర్లు దాని గురించే అవకతవకలు జరిగి ప్రజలు ఓటరు తమ ఓటును ఒక్కటిగా ప్రతి ఒక్కరికి ఒక ఓటు మాత్రమే, ఆ ఓటు హక్కు ద్వారా నాయకులను ఎన్నుకునే పద్ధతి మన భారతదేశంలో ఉంది. అటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వము వాటిలో ఎన్నో అవకతవకలు చేసి ఓటరు వేసుకోవాల్సిన ఓటు హక్కును కూడా దొంగలిస్తూ ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధినేత, లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఎంక్వైరీ చేసి ఏ రకంగా ఓట్లలో అవకతవకలు జరిగాయి, కరెక్ట్ అయిన పద్ధతులలో లేకుండా ఇట్లా కర్ణాటకలో చూసినా, ఇట్లా మహారాష్ట్రలో చూసినా ఎన్నో అవకతవకలను బయటకు తీసి ఈసీ గారికి సమర్పించడం జరిగింది. కానీ ఈసీ గారు దాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. కర్ణాటకలో అయితే ఆ ఓట్లు దాదాపు 90,000 ఓట్ల దాకా, దాంట్లో ఎంత అంటే ఉన్న వాళ్ళు ఓటు వేయలేకపోయినారు, చనిపోయిన వాళ్ళు ఓటు వేసినారు. తర్వాత మహారాష్ట్రలో అయితే 5 గంటల నుంచి 6 గంటల వరకు 60 లక్షల ఓట్లు పోలైనాయి. ఈ రకంగా ఇటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్ట్ అయింది కాదు, ఇంత మోసం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒకటి ఏర్పాటు లాస్ట్ మంత్ ఆగస్టులో అనుకుంటా ఓట్ చోర్ గద్దె చోర్ అనే ప్రోగ్రాం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత లోక్సభలో కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా కూడా ఆయన దాని గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలాగా చేపట్టి దీన్ని ప్రజల దగ్గర తీసుకుపోయి ప్రజలే న్యాయ నిర్ణేతలుగా వారినే ఈసీ దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమము చేపట్టడం జరిగింది. అది ఈ నెల 15వ తేదీ నుంచి రేపు నెల 15వ తేదీ వరకు జిల్లాలో 1,00,000 మంది సంతకాలు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి వారి ఓటు వారే వేసుకునే విధంగా ఒకరు ఒక ఓటే. తర్వాత ఓటర్ జాబితాలో ఫోటోలు, వారి ఫోటోలు, ఒకరు ఈ ఊర్లో ఉంటారు, ఈయన ఓటు వేస్తే ఇంకొక ఊర్లో ఇంకొకరు వేస్తారు, ఒకే ఓటు. 10 మంది కూడా వేసిన రోజులు వేసిన లిస్టు కనిపిస్తాము. కాబట్టి ఈసీ గారికి ప్రజల నుంచే ఈ యొక్క విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి న్యాయం జరిపించాలని అడగాలనే ఉద్దేశంతో ఒకటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న 16వ తేదీన ప్రోగ్రాం స్టార్ట్ చేసినాం. 15వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఈ నెల 15 నుంచి రేపు నెల 15 వరకు ఈ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మొత్తం జిల్లాలో ప్రతి ఒక్క మండలము, ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క దగ్గర నుంచి మొత్తం టోటల్గా 1,00,000 మందితో సంతకాలు తీసుకోవాలని, 1,00,000 మంది ఓటర్లతో సంతకాలు తీసుకోవాలని అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐసిసి మరియు మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము నిన్న 16వ తేదీన కడపలో దాని ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కడపలో కూడా సంతకాల సేకరణ తీసుకోవడం జరిగింది. ఎంతోమంది చాలా సంతోషించినారు. ఇది ఒక మంచి కార్యక్రమము.
మనం ఎంతో విలువతో కూడిన భారత రాజ్యాంగంలో రాసిన దాన్ని కూడా ఇప్పుడు తుంగలో తొక్కుతూ ఉన్నారు. అన్ని ఒక స్వతంత్రం లేదు, రక్షణ లేదు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే పూర్తిగా కూని అయిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో ఓటు కూడా వేసుకోవడానికి లేదు. ఎవరంటే వాళ్ళు వేసుకోవడము, ఎవరికి ప్రభుత్వం కావాలంటే వారు ఆ ఓట్లను వేసుకోవడం అనేది కరెక్ట్ అయిన వ్యవస్థ కాదు. కాబట్టి మేము సహకరిస్తామని ప్రజలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే బద్వేల్ నియోజకవర్గంలో ఈరోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తర్వాత టీసీసీ వైస్ ప్రెసిడెంట్ అచ్యుత్ రాజన్న, మండల ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ డీసీసీ జనరల్ సెక్రటరీ అచ్యుత్ రాజన్న, తర్వాత పట్టణాధ్యక్షుడు నరసింహ, తర్వాత మిగతా మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి బద్వేల్ మండల అధ్యక్షులు, బీకోడూరు గురప్ప, గోపువరం సాంబయ్య, తర్వాత రైతు సంఘం